देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। रुकन असम्बली महबूब नगर अन्नम श्रीनिवास रेड्डी ने सिटी इंडिया न्यूज़ से खुसूसी गुफ्तगू करते हुए असम्बली सेशन के मुकम्मल बैकाट पर बीआरएस पार्टी की सख्त अल्फाज में मजम्मत की। उन्होंने कहा कि आवाम के वोट से मुंतखब होने वाले नुमाइंदों पर लाजिम है कि वह असम्बली में अवामी हुकूक़ और मसाइल के लिए मजबूती से आवाज़ उठाएँ, न कि ऐवान से गैर हाज़िरी इख्तियार करें। उन्होंने वाज़ेह किया कि असम्बली इजलास के इनेकाद का मुतालबा खुद बीआरएस के सरबराह KCR की जानिब से किया गया था, लेकिन आज जब असम्बली सेशन मुनक़िद हो रहा है तो बीआरएस पार्टी मामूली उमूर को बहाना बनाकर इजलास का बैकाट कर रही है, जो न सिर्फ गैर जिम्मेदाराना बल्कि जमहूरी इक़दार के मुनाफी है। एनएम श्रीनिवास रेड्डी ने मज़ीद कहा कि पालामूर रंगारेड्डी प्रोजेक्ट से मुताल्लिक़ बीआरएस पार्टी की जानिब से लगाए गए इल्ज़ामात पर तफसीली बहस के लिए ही असम्बली इजलास तलब किया गया था। ताहम इजलास का बैकाट इस बात का वाज़ेह सबूत है कि इन इल्ज़ामात में कोई सदाकत नहीं है। उन्होंने कहा कि बीआरएस पार्टी ने असम्बली में अपनी बात रखने और हक़ायक़ अवाम के सामने लाने का एक सुनहरी मौका खुद ज़ाय कर दिया है। అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా బీఆర్ఎస్ బైకాట్ చేయడం అనేది పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నా. శాసనసభ్యులుగా ఎన్నికయ్యేది ప్రజల పక్షం వినిపించడానికి. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, లేదు ప్రజల సమస్యలను కావచ్చు, కూలంకషంగా చర్చ జరగాలి. అటువంటి అసెంబ్లీ సమావేశాలను చిన్న చిన్న కారణాలు చూపించి మీరు బైకాట్ చేయడం అనేది మీ బాధ్యతను విస్మరించినట్టే. అసలు అసెంబ్లీ సమావేశం పెట్టమన్నదే కేసీఆర్ గారు. కృష్ణానది మీద, కృష్ణానది జలాల మీద, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద ప్రభుత్వం పనిచేయట్లేదు సరిగ్గా అని చెప్పి ఆరోపణలు చేసి మీ తోలు తీస్తాం మేము ఇప్పటి నుంచి అని చెప్పిన వ్యక్తి, ఆయన మాటలను అనుసరించి మేము అసెంబ్లీని ఏర్పాటు చేస్తే కేవలం వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళి ముఖం చాటేయడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. అలాగే హైదరాబాద్ నగరం గురించి, కాలుష్యం గురించి, షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి కూడా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి దాని మీద చర్చ పెడితే కేటీఆర్ గారితో దుమ్మా కొట్టడం అనేది చాలా అనుభవరాహిత్యం. ప్రతిపక్ష స్థానంలో ఉంటేనే గొప్ప నాయకుడిగా ఎదుగుతాం. సో ఆ ఉంటే మేము అధికార పక్షంలో ఉంటాం, లేకుంటే ప్రజల కోసం మాట్లాడడం, మేము చిల్లరమల రాజకీయాలు చేస్తాం, వాళ్ళ మీద వీళ్ళ మీద తిట్టి సెన్సేషన్ చేస్తాం అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఒక మంచి అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ పోగొట్టుకుంది. తెలంగాణ ప్రజలు కూడా ఇటువంటి బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రతిపక్ష స్థానంలో కూడా అవసరం లేదని చెప్పి నిర్ణయించుకునే రోజు దగ్గరలో ఉంది.